సార్ మేడం మూవీ రివ్యూ యాక్టెడ్ బై విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్. ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే ఓకే పర్లేదు, ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. ఇందులో మెయిన్ స్టోరీ వచ్చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. పెళ్లి చూపులు ఫస్ట్, దాని తర్వాత పెళ్లి తర్వాత అయ్యే గొడవలన్నీ, ఎందుకు విడిపోతారు, లాస్ట్లో కలుస్తారా లేదా అనేదే స్టోరీ. ఓవరాల్గా ఇది ఒక బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉంటుంది అనేదే చూపించారు మొత్తం ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్లో కామెడీ అయితే చాలా ఉంటుంది, బట్ అంతగా నవ్వు కూడా ఏమీ రాదు. అండ్ అది కూడా కొంచెం గొడవల్లోనే ఉంటుంది. పెద్దగా కామెడీ కూడా వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఇందులో హీరో పరోటా మాస్టర్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే కొన్ని సీన్స్ అయితే రియల్ లైఫ్లో జరిగే సీన్స్ లాగానే కొంచెం రిలేటబుల్ గా ఉంటాయి. ఇది ఒక పల్లెటూరి స్టోరీ లాగా చూపించారనమాట. అంటే అక్కడ జరిగే గొడవలు, కొట్లాటలు, అక్కడ మనుషులు ఎట్లా ఉంటారు, ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏంటిది అనేది చూపించారనమాట. మొత్తము మూవీ అంతా కూడా తమిళ్ ఫ్లేవర్ లోనే ఉంటది, అలాగే తీశారు. తెలుగు వాళ్ళకి అంతగా ఎక్కుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. యోగి బాబు క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. పర్ఫార్మెన్సెస్ అయితే ఎవరి వాళ్ళ క్యారెక్టర్కి అయితే ఓకే బాగానే చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అబ్బో, అసలు తిట్టుకోవడము, కొట్టుకోవడము, వెళ్ళిపోవడము ఇదే ఉంది మొత్తం. కొట్టుకోవడం కూడా ఎట్లా ఉంటుంది అని అంటే మూవీ మొత్తం అట్లా అరుస్తూ ఉంటారనమాట. ఒక 10-15 మినిట్స్ లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఓకే, కానీ మూవీ మొత్తం అట్లానే ఉంటే ఎవరికైనా కూడా కొంచెం అబ్బా ఇంకా అయిపోలేదా అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది మూవీ చూస్తుంటే. క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, బట్ అంత సాటిస్ఫాక్టరీగా అయితే ఏమీ లేదు. మ్యూజిక్ అయితే ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది ఒక వన్ టైం వాచ్ మూవీ. ఎందుకనంటే వాళ్ళు కొంచెం కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ మూవీ వాళ్ళకి ఓకే పర్లేదు అని అనిపిస్తుంది. ఓవరాల్గా దీనికి బీ ఎంగేజ్ రేటింగ్ 2/5.